కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. కవిత కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ గా పెట్టడంపై సెటర్లు వేసింది. ఒరిజినల్ ఎప్పటికైనా ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా సెటర్లు వేసింది. ఆ ట్వీట్ కింద కోల్గేట్ బిస్లరీ ఒరిజినల్ ఫేక్ ఫోటోలు షేర్ చేస్తూ సెటారికల్ గా ట్వీట్ చేసింది. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనంటూ ఇండైరెక్ట్ పోస్ట్ చేసింది బీఆర్ఎస్. కవిత టీఆర్ఎస్ అని పార్టీ ప్రకటించిన తర్వాత ఆ పేరును ప్రకటించిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ దిగింది. వరుసగా ఎక్స్ లో పోస్టులు చేస్తూ ఉంది. అంటే ఎప్పటికైనా కూడా ఒరిజినలే డూప్లికేటే అంటూ అందుకు ఎగ్జాంపుల్స్ గా ఇటు టూత్ పేస్ట్ ని అలాగే బిస్లరీ వాటర్ బాటిల్ ని కూడా అక్కడ రిప్రజెంట్ చేస్తూ కోల్గేట్ గా అలాగే బిస్లరీ బాటిల్ ని కూడా ఆ పేరు మారుస్తూ బిస్లరీ అని చెప్పేసి ఈ విధంగా ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా చాలా పెద్ద ఎత్తున కవిత ఇవాళ పార్టీ పేరును అలాగే ఎజెండాను సైతం ఆవిడ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పుడు కౌంటర్ అటాక్ దిగింది. రైట్, ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, ఊహించిందే అంటే కవిత టీఆర్ఎస్ గా పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తుందా అని చూసాం. కానీ ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ డూప్లికేట్ అంటూ వాళ్ళు ఎక్స్ లో పోస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే సార్, దాదాపు 6 నెలలకు పైగా కూడా కవితకి బీఆర్ఎస్ కి మధ్య గ్యాప్ వచ్చింది. కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె చాలా సందర్భాల్లో చాలా మందిని, కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని, తర్వాత తక్కలపల్లి రవీంద్రరావు లాంటి వాళ్ళని, జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి, నిరంజన్ రెడ్డి, ఇలా చాలా మందిని చాలా రకాలుగా, ఈవెన్ మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే, ఇట్లా చాలా మందిని విమర్శించినప్పటికీ ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. 1-2 సందర్భాల్లో జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వ్యక్తిగతంగా తమను టార్గెట్ చేసినప్పుడు మాత్రమే కవితను విమర్శించారు తప్ప ఆమె పార్టీని కానీ, ఆమె వ్యవహార శైలిని, ఆమె కామెంట్లని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. కవిత సొంత కుంపడి పెట్టేసుకున్నారు. అది కూడా బీఆర్ఎస్ కి టార్గెట్ గా. గతంలో బీఆర్ఎస్ పార్టీ పేరు ఏదైతే ఉందో టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉండేది. దాని బదులు టీఆర్ఎస్ వచ్చేలా, కలిసి వచ్చేలా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే పోటీగా ఆమె పార్టీ ప్రకటన చేశారు. అంతేకాదు కేసీఆర్ ని నేరుగా మరమనిషి అంటూ మాట్లాడడం, ఆయన రాజకీయ పరిణతి కోల్పోయారని విమర్శించడం, కేసీఆర్ ని టార్గెట్ చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక ముందు చూసి చూడినట్టు వ్యవహరించే పరిస్థితులు కనిపించట్లేవు. అలా ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కి పోటీగా టీఆర్ఎస్ అని ఒక పార్టీ కవిత పెట్టి కేసీఆర్ పైన, హరీష్ రావు పైన గుంటనక్కలు తోడేళ్లు పక్కన చేరాయంటూ మాట్లాడడం, ఇలా బీఆర్ఎస్ కీలక నాయకులందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో కవిత వర్సెస్ బీఆర్ఎస్ లీడర్స్ ఇక యుద్ధం మొదలైనట్లే మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే దానికి సింపుల్ గా సింగిల్ లైన్ లో ఒక కౌంటర్ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ హ్యాండిల్లో ఆమె పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ ఒక కొటేషన్ పెట్టారు. అక్కడ పెట్టి దాని కింద స్క్రీన్ పై కనిపిస్తుంది మనకు ఒరిజినల్ కోల్గేట్ టూత్ పేస్ట్, అదేవిధంగా కింద డూప్లికేట్, మార్కెట్లో చాలా ఉంటాయి డూప్లికేట్ అనే రకంగా కింద కూల్ గేట్ అనే ఒక టూత్ పేస్ట్ జస్ట్ ఒక వర్డింగ్ చేంజ్ ఉంది అందులో, అదొకటి మార్చి పెట్టారు. అదే రకంగా మనం రెగ్యులర్ గా తాగే బిస్లరీ వాటర్ బాటిల్ కూడా అక్కడ పెట్టారు. అందులో బిస్లరీ బదులు BIR బదులు BRI వచ్చింది. అంటే దాన్ని చూపించుకుంటూ ఒరిజినలే మీ పార్టీ డూప్లికేట్ పార్టీ అనే రకంగా కవిత పార్టీని ఉద్దేశించి సెటైరిక్ గా బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. అంటే ఒక లైన్ బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులకు, వాళ్ళకి టీవీ డిబేట్లలో కానీ మాట్లాడడానికి కానీ ఒక లైన్ ఇచ్చినట్లుగా మనం చూడాలి. ఇది ఫస్ట్ రియాక్షన్. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే కవిత కొద్దిసేపటి క్రితం ప్రారంభించారో దానికి ఫస్ట్ రియాక్షన్ గా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా చేసింది ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, మా పార్టీ బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఏదైనా తెలంగాణ ప్రజల పార్టీ మేమే అనే రకమైన లైన్ ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోవాలని భావిస్తుంది. టీఆర్ఎస్ అనేది కవిత పెట్టినప్పటికీ అది డూప్లికేట్ పార్టీగానే దాన్ని విమర్శించాలనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ప్రతిపక్ష హోదా కోసం, ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా
బీఆర్ఎస్ ఉంది, తాము ఈ 2.5 ఏళ్లు ప్రధాన ప్రతిపక్షం తామేనంటూ కవిత ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన ప్రతిపక్ష పార్టీ కోసం పోటీ జరగబోతుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చే తామే అని కవిత ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా నెక్స్ట్ అధికారంలోకి రాబోయేదని 2-3 రోజుల క్రితం జగిత్యాల సభలో కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఎవ్వరూ ఆపలేదు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అక్కడ కేసీఆర్ ప్రకటించడం, ఇక్కడ కవిత ఈ రోజు పార్టీ ప్రకటన సందర్భంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాం అంటే బీఆర్ఎస్ ఉంది, యాక్చువల్ గా కాదు మేమే ఉంటామని చెప్పారు. వచ్చేది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదు, నా టీఆర్ఎస్ పార్టీ అని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది హరీష. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.